ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా అక్కయ్యలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, అలాగే ఇక్కడ వందలాదిగా ఆసీనులైనటువంటి అన్నతమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వాగతం, సుస్వాగతం. జన్మభూమి అంటే మన పుట్టినటువంటి ఊరు. ఇక్కడే మన పెద్దలు పుట్టారు, తాతలు ముత్తాతలు జన్మించారు, ఈ గాలి పీల్చారు, ఈ నీళ్లు తాగారు, ఈ మట్టిలో కలిశారు. అందుకే మనం పుట్టిన ఊరు కానీ, మనం ఉన్న రాష్ట్రం కానీ మనకి పరమ పవిత్రమైనవి అని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను కొత్త విషయాలేవి మాట్లాడదలుచుకోలేదు, కానీ మన బ్రతుకుల గురించి మాట్లాడాలి, ఒక్కసారి మీరు ఆలోచించేలా చేయాలి అని మీ ముందుకు వచ్చాను. అన్నయ్యలారా, చెల్లెళ్ళారా, ఒక పల్లెటూరుని తీసుకుంటే, ఒక గ్రామాన్ని తీసుకుంటే, ఆ గ్రామం చూడడానికి ఒక నిండు కుండలాగా పైకి కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే చాలా అలలు ఉంటాయి, చాలా సుడిగుండాలు ఉంటాయి, కొన్ని జీవితాలు ఉంటాయి, కొన్ని కన్నీళ్ళు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. ఒక ఇంటి ముందు ముసలావిడ కూర్చొని ఉంటుంది. కొడుకులకి భారమై, కోడళ్ళకి భారమై, కండలు ఉడిగిపోయి పని చేసుకోలేక ఎప్పుడు ఎవరు ముద్ద పెడతారా అని ఎదురు చూస్తూ బ్రతుకు భారమైన ముసలి వాళ్ళు ఆ గ్రామంలో ఉంటారు. అదే గ్రామంలో చిన్న వయసులోనే భర్తని కోల్పోయి 2-3 బిడ్డల్ని ఎదురుగా పెట్టుకొని జీవితమంతా ఎలా గడపాలి, నా బిడ్డల్ని ఎలా పోషించుకోవాలి, పుట్టింటికి భారమయ్యాను, అత్తింటికి భారమయ్యాను, దేవుడా నాకేది గతి అని అల్లాడే ఆడపడుచులు కూడా ఆ గ్రామంలో ఉంటారు. అలాగే తల్లిదండ్రులు తినక తమ బిడ్డల్ని పస్తులుండి కూడా డిగ్రీ దాకా చదివిస్తే వాడికి ఉద్యోగం రాక వాడు నానా తిప్పలు పడుతూ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా నాన్న ముందు ఒక 100 రూపాయల కోసం చేయి చాచడానికి సిగ్గుపడుతూ ఆ ఊళ్ళో తిరిగే మగపిల్లలు కూడా, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు ఉంటారు అక్కడ. పండక పంటలు రాక నష్టపోయి దేవుడా అని బాధపడే రైతులు ఉంటారు ఆ గ్రామంలో. ఇటువంటి గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కలిసి తమ జీవితాల్లో ఒక మార్పు వస్తుందని, తమ బ్రతుకులు బాగుపడతాయని, తమ కష్టాలు తీరుతాయని చెప్పేసి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకున్నారు. ఆయన పేరు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని. అదే నమ్మకంతో, అదే విశ్వాసంతో మా బ్రతుకుల్లో మార్పు వస్తుందని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు. నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తున్నాను, నాకు మీరు సమాధానం చెప్పొద్దు, కానీ ఆలోచించండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆ నాయకుడిని ఎన్నుకున్నారో దయచేసి ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. మీలో చదువుకున్న వారు ఉన్నారు, చదువు రాని వారు ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలివివంతులు ఉన్నారు, వాళ్ళకి తెలివి ఉంది, ఆలోచన ఉందని నేను నమ్ముతున్నాను. గ్రామంలో ఉన్న ప్రజలు చదువుకున్నటువంటి వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు. మీరు ఆలోచించగలరు, మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఎటువంటి పరిస్థితులలో ఆ నాయకుడిని ఎన్నుకున్నామో నేను చెప్తాను, ఇది నిజమో కాదో మీరు చెప్పాలి. ఇప్పటిదాకా మియా గారు పాడారు ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని గురించి. అన్నపూర్ణ, కన్న తల్లి, ఈ దేశమంతటికి వరిని పండించి అన్నం పెట్టినటువంటి మహాతల్లి ఆంధ్రప్రదేశ్. కష్టపడే ప్రజలున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించేటువంటి మనస్తత్వం గల జనమున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 6 కోట్ల మంది ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో 100 సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే ఒక అర్ధరాత్రి పూట పార్లమెంటు తలుపులు మూసేసి మీకు ఇష్టముందా లేదా అని మాట మాత్రమైనా అడగకుండా రాష్ట్రాన్ని అడ్డంగా కోసి ఒక ముక్కని విసిరి బజార్లో పారేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అన్నదమ్ములు విడిపోవడం సహజం,
గ్రామాల్లో కూడా అన్నదమ్ముల మధ్య చిన్న కలతలు వస్తే విడిపోతారు. కానీ గ్రామంలో న్యాయం ఎలా ఉంటుందంటే అన్నదమ్ములు ఇద్దరిని కూర్చోబెడతారు. అత్తగారింటి వైపు వారు వస్తారు, పుట్టింటి వైపు వారు వస్తారు, గ్రామ పెద్దలు వస్తారు, పంచాయతీ చేస్తారు. చీపురు పుల్లతో సహా సమానంగా పంచి న్యాయం చేసి ఇద్దరిని కూడా నీ సోలెడు నువ్వు కాసుకో నాయన, నీ ఇంట్లో నువ్వు ఉండు నాయన అని చెప్పి ధర్మంగా విడగొడతారు. మనల్ని విడగొట్టినప్పుడు గ్రామంలో జరిగిన న్యాయం కూడా మనకి జరగలేదు. కేవలం అప్పులు మాత్రమే పంచారు, ఆస్తులు తర్వాత పంచుతామని చెప్పారు. తెల్లవారి వేస్తే ఉద్యోగస్తులకి జీతాలు లేవు, కూర్చోడానికి కుర్చీ లేదు, పరిపాలన చేయడానికి అసెంబ్లీ లేదు, పిల్లలకి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. సర్వాన్ని అక్కడ వదిలిపెట్టి వట్టి బట్టలతో బయటికి నడిచింది ఆంధ్రప్రదేశ్. నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి మనం వేసిన కుర్చీ ఉంది చూసారా, అది పూల సింహాసనం మీద మనం అధికారం ఇచ్చి కూర్చోబెట్టలేదు. ఒక ముళ్ళ కిరీటాన్ని నెత్తిన పెట్టి సిలువను భుజానికి ఎత్తి ఈ బిడ్డని ఎలా పెంచుతావు, ఈ అనాథని ఎట్లా ఆదుకుంటావు, ఎట్లా బతికిస్తావని ఒక సవాలు విసిరి ఆ అధికార పీఠం మీద ఆయన్ని కూర్చోబెట్టిన మాట నిజమైతే నిజమన్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. మీ అంతరాత్మ ఈ మాట చెప్పినట్లయితే. అవునా కాదా తమ్ముళ్ళు? నిజం చెప్పండి. ఖజానా నిండా డబ్బులు ఉన్నటువంటి రాష్ట్రం మీద ఆయనకు అధికారం ఇచ్చామా? ఖజానాలో చిల్లి గవ్వ లేకుండా అర్ధరాత్రి పూట వీధుల్లోకి విసిరివేయబడ్డ ఒక అనాథ శిశువుని, రెక్కలు కూడా లేని ఒక పసిబిడ్డని బతికిస్తావా, చంపుతావా? నీ ఇష్టము, నువ్వైతే అనుభవజ్ఞుడివి, మాకు నమ్మకం ఉందని చేతుల్లో పెట్టారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి అని చెప్తున్నాను. ఆయన ఆ సవాల్ తీసుకున్నారు, ఆ పసిబిడ్డని చేతుల్లోకి తీసుకున్నారు. 4.5 ఏళ్ల పరిపాలనలో గుండెల్లో పెట్టుకున్నారు బిడ్డని. పొరుగు రాష్ట్రంతో సమానంగా వాళ్ళకన్నా ఎక్కువగా మనల్ని పెంచి పెద్ద చేశారు. ఇది కూడా నిజం. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఒక 15 రోజులైంది ఆయన ముఖ్యమంత్రిగా అయి. నేను హైదరాబాద్ వెళ్ళాను. మా లాంటి వాళ్ళందరినీ పిలిపించారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటాడని వెతుక్కుంటా ఎక్కడికి వెళ్తామండి? సెక్రటేరియట్కి వెళ్తే మీ ముఖ్యమంత్రి ఇక్కడ లేడు పోండి అన్నారు. ఎక్కడున్నాడని వెతుక్కుంటా పోతే ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఒక చిన్న రూమ్లో తన 10 మంది మంత్రులతోటి కూర్చొని ఉన్నాడు. చిన్న రూమ్ ఇచ్చారు. ఆయన పిఏ కూర్చున్నటువంటి రూము చిన్న గది. ఒక టేబుల్ వేస్తే ఇరిగిపోయిన కాళ్ళు ఉన్న టేబుల్, దాని కింద ఒక రాయి పెట్టి ఉంది. ఒక 9 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం అది. ఆ రోజు చేసిన అవమానం అది. అటువంటి అవమానాలు అక్కడ జరిగాయి. సరేనని సార్ రూమ్లోకి వెళ్తే మీరు కూర్చున్నటువంటి ప్లాస్టిక్ కుర్చీలు, ఆయన ముందు 10 కుర్చీలు వేస్తే దాంట్లో క్యాబినెట్ కూర్చొని ఉంది. అభిమానం గల ఎవరికైనా కళ్ళల్లో రక్తం వస్తుంది దాన్ని చూస్తే. కానీ ముఖ్యమంత్రి గారు అదేమీ పట్టించుకోలేదు. అక్కడి నుంచి ఆయన పని మొదలుపెట్టి 6 నెలలు తిరిగే లోపల అమరావతికి రూపకల్పన చేసి సెక్రటేరియట్ కట్టి, అసెంబ్లీ కట్టి, ఉద్యోగస్తుల్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ రోషం, ఆ పౌరుషం, ఆ పట్టుదల మీకు నచ్చితే గట్టిగా చేతులెత్తి చప్పట్లు కొట్టవలసిందిగా, రుణం తీర్చుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నేను అడుగుతున్నాను. మనం ఇవ్వగలిగింది అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. అవునంటారా కాదంటారా? అవునంటే ఒకసారి చేతులెత్తండి. కాదా? అబద్ధాలు ఆడితే మగపిల్లలు పుడతారు. నిజమా అబద్ధమా? ఏమండి, మనస్సుందా? ఒక్కసారి ఇది నిజమా అబద్ధమా? ఇది నిజం. ఇది నిజం, అక్షర సత్యం ఇది. అటువంటి రాష్ట్రాన్ని ఇస్తే అక్కడి నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఒక మనిషి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి, ముఖ్యంగా మహిళల జీవితంలో తల్లి కడుపులో పడ్డ దగ్గర నుంచి మళ్ళీ మట్టిలో కలిసిన దాకా ఆ ఆడపిల్ల జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయో అర్థం చేసుకున్న అన్నతమ్ముడు, సోదరుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క పథకాన్ని రచించి అన్నను నేనున్నాను అని ఆడపిల్లలకి అండగా నిలబడ్డారు.
ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి. ఆడపిల్లలు ఎక్కడ సంతోషంగా ఉంటారో, ఎక్కడ ఆనందంగా ఉంటారో, ఎక్కడ గౌరవించబడతారో, పూజించబడతారో ఆ ఇల్లు కానీ ఆ రాష్ట్రం కానీ దేవతలు దీవిస్తారు, సుఖశాంతులు ఉంటాయి, సిరులు పండుతాయి అని నమ్మినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకని మన కోసం ఆయన ఇచ్చినటువంటి ఒక వరం పొదుపు సంఘాలు. ఆ పొదుపు సంఘాల్లో వచ్చిన తర్వాతనే మారుమూల పల్లెటూరులో ఉన్న మనందరికీ, చదువురాని మనందరికీ ఒక గుర్తింపు వచ్చింది. ఒకప్పుడు ఒక కుటుంబంలో భర్త కష్టపడేవాడు మంచికి చెడుకి, పిల్లల చదువుకి, వ్యవసాయానికి, పెళ్లిళ్ళకి డబ్బు కావాలంటే తను బయటికి వెళ్ళి అప్పు తెచ్చి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటే నువ్వు నిస్సహాయంగా చూస్తుండేదానివి భర్త పడే కష్టాన్ని. ఈరోజు అది కాదు చెల్లి, ఈరోజు రివర్స్ అయింది. ఈరోజు నీ భర్తకి నువ్వు సహాయం చేస్తున్నావు. ఒకరోజు నీ భర్త తిరిగి వచ్చి అలసిపోయి పడుకుంటే ఆయన సమస్య నీకు అర్థమవుతుంది. ఏంటయ్యా నీ కదా ఏంటి? పత్తి చేలో కూలి వాళ్ళకి, మిరప చేలో కూలి వాళ్ళకి 10,000 కావాలి. ఊరంతా తిరిగావు, అప్పు పుట్టలేదు, అంతే కదా? ఈరోజు మా మీటింగ్ ఉంది, శ్రీనిధిలో నుంచి ఒక 10,000 నేను తెస్తాలే, లేచి బువ్వదీను అని ధైర్యం చెప్పేటువంటి శక్తి ఆడపిల్లలకు వచ్చిందా లేదా? ఆడపిల్లల పరపతి పెరిగిందా లేదా? ఆడపిల్లల యొక్క పరపతి పెంచినటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆడపిల్ల గర్భంలో పడితే ఆడపిల్లలు వద్దు అని చెప్పేసి ఆనాటి సమాజం కడుపులో ఉన్నటువంటి ఆడపిల్లని అబార్షన్ చేయడం ద్వారా కడుపులోనే చంపేసేవాళ్ళు. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఏం చెప్పారంటే, ఏ డాక్టర్ అయినా సరే కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్లవాడా అని నిర్ధారించి చెప్తే ఆయన యొక్క MBBS పట్టా శాశ్వతంగా రద్దు చేయబడుతుంది. ఆ అత్తామామలకి 7 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి కఠినంగా ఒక శాసనం తీసుకురావడం వల్ల కడుపులో ఉన్నటువంటి ఆడబిడ్డలు కాపాడబడ్డారు. నటరత్న విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇచ్చారు.